కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ చెంచల్గూడ జైలు నుంచి విడుదలై వెళ్ళిపోయారు. ముందు గేట్ అంతా కూడా మీడియా హడావిడి ఉన్నట్టు అడ్వకేట్లు వ్యక్తిగత పూజీకత్తుతో పాటుగా 4 వారాల పాటు బెయిల్ ఇస్తూ కూడా ఆ కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే అవునా సరే ఓకే. పోలీసులు బెకతారు చేస్తూ రాత్రి అంతా కూడా ఒక సెలబ్రిటీ అని చూడకుండా పోలీసులు జైల్లో ఉంచేటువంటి ప్రయత్నం చేశారు. దీనిపైన న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తరఫున అడ్వకేట్ ఇందాక మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పారు. ప్రస్తుతం మనం చర్చలు కూడా జైలు వద్ద ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా కోలాహలంగా ఉంది. ఆ అడ్వకేట్లు అంతా కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మీడియా వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వెనుక గేట్ నుంచి వెళ్ళిపోయినటువంటి రిలీజ్ అయిపోయినారండి. జస్ట్ 6:30. సో నిన్నంతా కూడా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉండింది. ఒక సెలబ్రిటీ చాలా మంది కూడా బయట నుంచి సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, ఇతరత్ర రంగాల నుంచి కావచ్చు, చాలా పెద్ద ఎత్తున అల్లు అర్జున్కి మద్దతుగా పోస్టులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఎట్లా చూడొచ్చు? నిన్న నైట్ అంతా కూడా స్పెషల్ బారాక్ ఏర్పాటు చేసి అందులో ఉంచారు పోలీసు అని చెప్పేసి కూడా బయట రకరకాల ప్రచారం జరుగుతుంది. ఎందుకు రిలీజ్ చేయలేదు వాళ్ళ డిపార్ట్మెంట్ ఆన్సర్ చేస్తుందండి. విల్ టేక్ లీగల్ స్టెప్స్ వాట్ ఎవర్ నెసెసరీ మేము ఇచ్చేస్తామండి. 4 వారాల పాటు బెయిలిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఫర్దర్ గా మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతారు? లీగల్లీ హైకోర్టులో ఇంటర్వ్యూ బెయిల్ 4 weeks ఉంది కదా, తర్వాత వీళ్ళు కంటిన్యూ చేస్తామండి. సో ఫర్దర్ అంటే అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి అంశంలో ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఏం లేదండి. నథింగ్. రైట్, ఇది పరిస్థితి. మొత్తానికి అడ్వకేట్ చెప్తున్నటువంటి అంశం ఏంటంటే కాసేపు క్రితమే అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో వెళ్ళిపోయారు. కోర్టుకు సంబంధించినటువంటి విషయంలో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి సో కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కొద్దిగా పోలీసులు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా న్యాయపరంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో పాటుగా 4 వారాల లోపు తాను మరోసారి మీ కోర్టుకు వెళ్ళి ఫర్దర్గా లీగల్గా తీసుకోవాల్సిన అంశాలపై చర్యలు తీసుకోబోతున్నామంటూ కూడా అల్లు అర్జున్ తరపు అడ్వకేట్లు చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ జైలు వద్ద కూడా భారీ కోలాహలం నెలకొంది. అయితే ఎవరిని కూడా రాత్రి ఎందుకు రిలీజ్ చేయలేదు, ఆర్డర్ వచ్చినా సరే అని చెప్పేసి అంటే ఆర్డర్ సంబంధించినటువంటి ఫుల్ కాపీ జైలు భారీ ఎత్తున అతి సమయం కావడంతో వాళ్ళు రిలీజ్ చేయలేదు, జైల్లో ఉంచడం జరిగింది. అనేక హైడ్రామా మధ్యలో అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా అల్లు అర్జున్ జైలుకు వెళ్ళరు. ఆ జైలుకు వెళ్ళేలోగానే బెయిల్ వస్తుందని చెప్పేసి అంతా కూడా దీనికి డైరెక్ట్ గా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదనే విషయాన్ని అడ్వకేట్ మనకి ఇందాక మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. అయితే ముందస్తుగానే అంటే నిన్న రాత్రి అంతా కూడా జైల్లో 7 గంటలకి అక్కడ ప్రత్యేక బరాక్ ను కూడా పోలీసులు సమయం ఉంటుంది. ఆ సమయంలో మొత్తం ఎవరైతే అడ్వకేట్లు అంతా కూడా వారించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ హైకోర్టును అప్రోచ్ అయినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ చాలా అంటే ఫ్రైడే రోజు కనుక ఆయనను అదుపులోకి తీసుకుని జైలుకు తరలిస్తే కనుక సాటర్డే సండే 2 రోజులు వరుసగా హాలిడే ఉంటుంది. సో ఈ 3 రోజుల పాటు ఆయనను జైల్లోనే ఉంచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందులో భాగంగానే ఫ్రైడే రోజు లిఫ్ట్ చేశారు పోలీసులు అనేటువంటి చర్చ కూడా బయట జరిగింది. సో ఈ నేపథ్యంలో కాసేపు క్రితమే ఆయన అర్లీ మార్నింగ్ 6 గంటలకు అల్లు అరవింద్ ఒక్కరే దగ్గర కూడా జైలుకు చేరుకున్నారు. ఆయనతో పాటుగా ఆయన వ్యక్తిగత అడ్వకేట్లు, ఇతరత్ర సిబ్బంది, వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇవాళ అంటే వాస్తవం లేట్ అవుతుందని చెప్పేసి అంతా భావించినటువంటి పరిస్థితి కనిపించినా ఎవరికి నిన్న జరిగినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో నిన్న పెద్ద ఎత్తున ఆయన అభిమానులు చేరుకోవడము, రాష్ట్ర వ్యాప్తంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఒక ఆందోళనకు పిలుపునివ్వడము, అల్లు ఆర్మీ పేరిట ఇచ్చినటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనలు అంతా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటుగా మిగతా జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను తక్షణమే విడుదల చేయాలి, తనకు సంబంధం లేని కేసులో పోలీసులు అక్రమ కేసులు బనాయించి తనకు జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు, జైలు పంపించేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అల్లు అరవింద్ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఫ్యాన్స్, పర్టికులర్ గా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా బయట పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది. మెగా కుటుంబంతో డిఫరెన్సెస్ రావడం వల్లనే అల్లు అర్జున్ కి ఈ పరిస్థితి ఏర్పడింది, ఇది రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యలో భాగంగా తప్పితే ఇంకోటి లేదు. డిప్యూటీ సీఎం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక ట్వీట్ చేశారు, కలిసి ఉంటే బాగుంటుంది, విడిపోతే కింద పడిపోవాల్సి వస్తుందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ ఆధారంగా కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఎందుకనంటే గత కొద్ది రోజులుగా పుష్ప 2 సినిమాకు సంబంధించినటువంటి అంశంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది, మిగతా ప్రసార మాధ్యమాల్లో కూడా ప్రచారం జరిగింది. మెగా కుటుంబానికి అల్లు అర్జున్ కుటుంబానికి మధ్య గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ లో భాగంగానే మొదటగా ఇరు వర్గాల ఫ్యాన్స్ అంతా కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడము తదితర అంశాలన్నిటి కూడా ఒకసారిగా ఈ 2 కుటుంబాల మధ్య వైరానికి దారి తీసింది. దానిలో భాగంగానే అల్లు అర్జున్ పైన కూడా మెగా కుటుంబము కక్షపూరిత వైఖరి దిగిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా
విస్తృతంగా ప్రచారం చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో నిన్నంతా కూడా అల్లు అర్జున్ కి ఘటన జరిగినటువంటి సందర్భంలో సినిమా సెలబ్రిటీస్, మిగతా వ్యాపారవేత్తలు, పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా సంఘీభావం తెలిపారు. మెగా కుటుంబం నుంచి నాగబాబు, చిరంజీవి దంపతులందరూ కూడా అల్లు అర్జున్ నివాసానికి కూడా చేరుకున్నారు. అయితే ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ తన సినిమా రిలీజ్ రోజున జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా పోలీసులు కేసు ఫైల్ చేసి తనను జైలుకు పంపించినటువంటి ఆవేదనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. దీనికి మద్దతుగా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ కూడా ట్వీట్ చేశారు. నిన్న ఆ ట్వీట్లో అనేక అంశాలు సంధించేటువంటి ప్రయత్నం చేశారు. బయట కూడా దేవాలయాల వద్ద భారీ ఎత్తున రష్ ఉంటుంది. అటువంటి సందర్భంలో తోపులాట జరిగి కింద పడిపోయినటువంటి సందర్భంలో దేవులను అరెస్ట్ చేస్తారా, కింద పడిపోయి చనిపోయినటువంటి సందర్భంలో దేవులు అందులోకి బాధ్యులవుతారా అంటూ కూడా రామ్ గోపాల్ వర్మ చాలా ఘాటుగా అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించినటువంటి అంశంలో ట్వీట్ చేసే ప్రయత్నం చేశారు. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున రానా ఇతరత్ర వ్యక్తులందరూ కూడా సంఘీభావంగా అల్లు అర్జున్కి మద్దతుగా నిలిచారు. అయితే ఆ రెండు కుటుంబాల మధ్య పెరిగినటువంటి గ్యాప్ వల్లనే ఇదంతా జరిగింది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇందుకు మద్దతుగా ఉంటుంది అల్లు అర్జున్ కుటుంబానికి, మరొక వైపు ఇతర పార్టీలన్నీ కూడా మిగతా మెగా కుటుంబానికి అండగా ఉన్నాయి కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పేసి ఒకవైపు ప్రచారం జరుగుతున్నా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం దీనిపైన నేను ఢిల్లీలో స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నటువంటి పరిస్థితి తప్పితే ఇందులో మాట్లాడడానికి పెద్దగా ఏం లేదు, చట్టం ముందు అందరూ సమానులే అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా రాజకీయంగా కొన్ని విమర్శలు కూడా నేను పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించే సమయంలో అల్లు అర్జున్ కాస్త తడబాటుకు గురైనట్లు, ఆ పేరును మర్చిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దానిలో భాగంగా కూడా ఇదంతా జరిగినట్లు మిగతా రాజకీయ పార్టీలో పర్టికులర్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఖండించారు. మిగతా రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఖండించారు. అల్లు అర్జున్ ఒక జాతీయ స్థాయి నటుడిని ఈ విధంగా అవమానించడము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎనలేని ఖ్యాతి గడించినటువంటి అల్లు అర్జున్కి ఈ విధంగా జరగడం బాధాకరం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై చేసుకోవాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున సంఘీభావం అయితే తెలిపారు. సో మొత్తానికి కాసేపు క్రితమే వెనుక గేట్ నుంచి అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి వెళ్ళిపోయారు. 4 వారాల పాటు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మిగతా ఫార్మాలిటీస్ ప్రకారం హైకోర్టుకు వెళ్లే అంశంపై అడ్వకేట్లు ఎప్పటికప్పుడు కోర్టును సంప్రదిస్తూ లీగల్గా ప్రొసీడ్ అయ్యేటువంటి అంశాల పట్ల సిద్ధంగా ఉన్నట్లు కాసేపు క్రితమే ఏబీ ఆంధ్రజ్యోతితో ఆయా తరపు అడ్వకేట్లు కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రాజ్.